ఎవ్రీవన్. సో, రీసెంట్ టైమ్స్‌లో శివాజీ గారు మాట్లాడిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటల దగ్గర నుంచి, అనసూయ గారు మాట్లాడిన తర్వాత వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి, మనకిప్పుడు అన్వేష్ గారు వాళ్ళు కూడా మాట్లాడిన మాటల దగ్గర నుంచి సో, చాలా కాంట్రవర్సీలు రన్ అవుతున్నాయిగా. చాలామంది దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి డే టు డే దాని గురించి అప్డేట్స్ తీసుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎంజాయ్ చేస్తున్నారుగా. మీకిక్కడ పాయింట్ ఏంటి అంటే ఫిమేల్ డ్రెసెస్ రైట్? మొన్న లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ 18th 2025 నైట్ ఒక చిన్న పాపని 13 years పాపని నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేసుకుంటూ ఆటోలో అమ్మాయిని దగ్గర 3 times వేరే ప్లేసెస్కి తీసుకెళ్ళి 3 times రేప్ చేశారు. ఆ తరువాత 21st December 2025 వాళ్ళ అమ్మ కేసు ఫైల్ చేసింది. ఆ రోజు నైటే ఆ పాపను అలా తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతూ ఉంటే ఎవరో కొంతమంది చూసి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇక్కడ ఆ పాప ఏం డ్రెస్ వేసుకునిందో నాకు తెలీదు. ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి మరీ అంత ఎక్స్పోజింగ్ చేసే విధంగా డ్రెస్సెస్ వేసుకోండదు. పైగా ఇది జరిగింది మంగళగిరి, ఆంధ్రప్రదేశ్లో. సో, మంగళగిరి లాంటి ఏరియాస్లో ఏ అమ్మాయి జీన్స్ ప్యాంట్లు వేసుకొని టీషర్ట్స్ వేసుకొని తిరుగుండదు నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అన్నమాట. ఒకరేమో డ్రెస్సెస్‌ని అపోజ్ చేస్తారు, ఇంకొకరేమో డ్రెస్సెస్‌ని సపోర్ట్ చేస్తారు, ఇంకొకరేమో అవి మన హిస్టరీని, మన కల్చర్‌ని తీసుకొనొచ్చి మాట్లాడతారు. పనికి మాలిన విషయాలు ఇవన్నీ. వీటిని పట్టుకొని డే బై డే దాన్ని ఒక న్యూస్ అనుకొని దాని గురించి మీరు ఫోకస్ చేసుకొని మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇలాంటి విషయాలు అసలు ఇంతవరకు జరిగి ఎన్ని డేస్ అయింది? దగ్గర 10 to 20 days పైన అవుతున్నట్టు. సారీ 10 days పైన 10 to 15 days పైన అయింది. ఒక్క విషయం ఇప్పటి వరకు తెలీదు. నేను ఇప్పుడు కూడా ఇంకొక రీల్ చూసి నిజమేనని చెక్ చేసుకుంటే అప్పుడు విషయం తెలిసింది. అంటే ఒక అమ్మాయి వేసుకునే డ్రెస్ మాత్రమేనా మొత్తం మీ కాంట్రవర్సీ మొత్తం ఒక అమ్మాయి వేసుకునే డ్రెస్ మాత్రమేనా? ప్రపంచంలో ఇంకా ఎన్ని జరుగుతున్నాయి? 13 ఏళ్ల పాప ఏం చూసింది ప్రపంచాన్ని? నలుగురు కలిసి దాంట్లో ఒక్కొక్కరు వయసు తెలుసా? 50 ఏళ్ళు, 32 ఏళ్ళు, ఇలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. తండ్రి కొడుకు 50 ఏళ్ళ వాడి కొడుకు కూడా ఆ పాపను రేప్ చేశారంట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు. షేక్ బాషా అని, షేక్ కమల్ సాహెబ్ అని, ఇంకో కొంతమంది షేక్ బాషా, షేక్ కమల్ సాహెబ్ అనే పర్సన్ తండ్రి కొడుకులు. వీళ్ళు కలిసి ఒక 13 ఏళ్ళ పాపని, సగం ఏజ్ కూడా ఉండదు వాళ్ళలో, ఆ ఎదవలు అంత పని చేస్తే దీని గురించి ఒక్కడు మాట్లాడరు. ఆ రోజు మాట్లాడిన సోకాల్డ్ యాక్టర్ మాట్లాడలేదు, సోకాల్డ్ యాక్టర్స్ మాట్లాడు, ఫెమినిస్ట్ అని చెప్పుకొని తిరుగుతున్న సోకాల్డ్ ఎవరు మాట్లాడడం లేదు. అంటే మీ ఉద్దేశంలో ఒక అమ్మాయి లైఫ్ తన బాడీ మాత్రమే. ఒకరికి కప్పుకొని తిరగమంటారు, ఇంకొకరు మాకు నచ్చినట్టు మేము వేసుకొని తిరుగుతాం. ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి అమ్మాయిలకు సంబంధించినవి. పాలిటిక్స్లో, ఎకనామిక్స్లో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకు మీరు ఒక రకమైన స్టిక్కీ మైండ్ సెట్తో బిహేవ్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఫిమేల్ ఈజ్ నాట్ జస్ట్ ఎ బాడీ. తను అంటే ఫిమేల్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడండి, దాని గురించి కూడా ఫైట్ చేయండి, ఇలాంటి విషయాల్ని రేస్ చేయండి, చేసిన వాడికి శిక్ష పడేటట్టుగా చూడండి. మీ ఉద్దేశంలో నాకు అసలు అర్థం కావట్లేదు. చాలామంది శివాజీ గారు చేసిన కామెంట్స్కి సపోర్ట్ చేస్తున్నామని, కొంతమంది అనసూయ గారికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి అసలు నాకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి లేదంటే అబ్బాయి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళు ముట్టుకోవడానికి ఎవరికి ఎలాంటి రైట్స్ లేవు. ఈవెన్ వాళ్ళు ఒక యాక్టర్ అయినా, యాక్ట్రెస్ అయినా, వాళ్ళు ఒక సెలబ్రిటీ అయినా కూడా. కానీ ఈ పాయింట్ మీకు అసలు కామన్ సెన్స్ అంటారండి దీన్ని. ఈ పాయింట్ వదిలేసేసి మేము అలాంటి బట్టలు వేసుకుంటే వాళ్ళకి అలానే జరగాలి అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి తెలుసో తెలియకో ఫారెన్ నుంచి వచ్చో లేకపోతే ఈ కల్చర్ తెలియకో చిన్న బట్టలు వేసుకొస్తే అమ్మాయిని హెరాస్ చేయమని మీరే పర్మిషన్ ఇస్తున్నారా? తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు తన కంఫర్ట్కి తగ్గట్టు తన బట్టలు వేసుకుంటారు. అబ్బాయి కంఫర్ట్కి తగ్గట్టు అబ్బాయి బట్టలు వేసుకొని తిరుగుతారు. ఇక్కడ ఎవరికి ఆ రైట్ లేదు. ఎవరు ఎలా బతకాలి అనేది రైట్ లేదు. మనం ఫోకస్ చేయాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకా అయినా ఈ కాంట్రవర్సీని వదలు. నాకు యాక్చువల్గా ఈ పాయింట్ విన్నప్పుడు చాలా చిరాకు వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే తలనొప్పి వస్తున్నది. నేనేదో కాస్త రిలాక్స్ అవుదామని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా, పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఇదే పంచాయతీ. ఇంకా చాలా ఉన్నాయి. మొన్న ఒక అమ్మాయి మన విశాఖపట్నం అమ్మాయి గోల్డ్ మెడల్ కొట్టొచ్చింది. మన యాక్టర్ ప్రగతి గారు, ఆమె వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ కొట్టొచ్చారు. ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకో పక్క బంగ్లాదేశ్ తగలబడిపోతుంది, హిందూస్ని తగలబెట్టి చంపుతున్నారు. ఇంకో పక్క ఆరావళి హిల్స్కి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. ఇంకా చాలా 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 ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి. తమిళనాడులో మీరు చెప్తున్న కోల్డ్ కల్చర్ అని కొట్టుకుంటున్నారు కదా. తమిళనాడులో రాముల వారి దీన్ని రెడీ చేసి, దిష్టిబొమ్మలాగా రెడీ చేసి దాన్ని తగలబెట్టి దానికి చెప్పులతో కొట్టారు. వాటి గురించి ఎవడు మాట్లాడడంలే. ఇప్పుడు ఒక అమ్మాయి బట్టలకు సపోర్ట్ చేసింది, ఇంకొకటి బట్టలకు అపోజ్ చేసినారని చెప్పి ఇలా మాట్లాడుకుంటారు. ఏం పాయింట్స్ మాట్లాడుతున్నారు? ఈధర్ మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ కూర్చోండి, ఆర్ ఎల్స్ పనికొచ్చే విషయాల గురించి మాట్లాడండి. ఇలాంటి పనికి మాలిన విషయాల గురించి కాదు. ఇప్పుడు ఆ 13 ఏళ్ళ అమ్మాయికి అంత విషయం జరిగింది. దగ్గర ఈరోజు ఐ థింక్ 3వ తేదీ అనుకుంటా, ఈరోజు డేట్ January 3వ తేదీ 2026.
ఇంతవరకు న్యూస్ బయటకు రాలేదు. ఎంతమందికి తెలుసో తెలీదు. జరిగింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో. ఒక అమ్మాయి బట్టల గురించి ఇంత కాంట్రోవర్సీ. ఒక చిన్న పాపకు జరిగిన అన్యాయం గురించి ఒక్కడు మాట్లాడడం లేదు. ఇదేనా మీరు చెప్తున్న మీ సో కాల్డ్ కల్చర్ ఇదేనా? లేకపోతే మీరు చెప్తున్న సో కాల్డ్ ఇది ఎలిమెంట్స్ అంతా ఇవేనా? ఇదేనా మీ ఏమంటారు దాన్ని? మాకు చాలా బాధ్యత ఉంది అనుకున్నారు. ఇలాంటి వాటి మీద బాధ్యత తీసుకోండి. రాములు వారిని తప్పులు బట్టి చేశారండి. చెప్పులతో కొట్టి తగలబెట్టారు ఆయన దిష్టిబొమ్మని. దాని గురించి ఎవడు మాట్లాడడం లేదు. ఇప్పుడు ఎవరో చెప్పారు. వాళ్ళెవరో ఓకే అన్నారు. ఏంది పాయింట్స్? కాస్త ఆలోచించండి ఇంకన్నా.